వారం రోజుల్లో మండలంలో ఉన్న ప్రతి రైతుకి యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని పీఎస్సీఎస్ సీఈఓ మధు అన్నారు. మెదక్ జిల్లా షోంపేట మండల కేంద్రంలోని పీఎస్సీఎస్ కార్యాలయంలో రైతులను ఉద్దేశించి పీఎస్సీఎస్ సీఈఓ మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రైతుల ముసుగులో యూరియా తీసుకుని అక్రమంగా అమ్ముకోవడం జరుగుతుందని, ఇలాంటి వారి వల్ల నిజమైన రైతులకి యూరియా కొరత ఏర్పడుతుందని అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మండలంలో ఉన్న ప్రతి రైతుకి సరిపడా యూరియా సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ధైర్యపడద్దు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈరోజు ఒక 1350 బస్తాలు ఈరోజు వచ్చింది, 60 టన్నుల యూరియా. మళ్ళీ ఫ్రైడే రోజు ఒక 60 టన్నుల యూరియా వస్తుంది. రైతులు ఎవరో అధైర్యపడద్దు. కానీ కొంతమంది రైతులు ఒక 200-300 రూపాయల కోసం వేరే మండలాలకు యూరియా అనేది సప్లై చేస్తున్నారు. మన మండలం కాకుండా వేరే మండలాలకు ఇవ్వడం వలన మనకి కొరత అనేది ఎక్కువ ఏర్పడుతున్నది. మేము యాక్చువల్లీ పట్టాపాల్పు కాదని చూసే ఇస్తున్నాం, కానీ అయినా సరే ఫార్మర్స్ వేరే ఇతరులు కౌలు చేస్తున్నామని చెప్పి వేరే రైతుల యొక్క ఆధార్ కార్డు పట్టాపాల్పు తీసుకుపోతున్నారు. సరే, ఒక ఫార్మర్కి ఒక 2 బస్తాలు అయితే మళ్ళీ రాడనే ఉద్దేశంతో మేము 2 బస్తాలు ఇచ్చినా కానీ ఆ ఫార్మర్ మళ్ళీ వస్తున్నాడు. ఇది సమస్య అవుతుంది. ఈ సమస్య అరికట్టాలంటే రైతే స్వచ్ఛందంగా బయటకు సేల్ చేయకపోతే మన మండలం సరిపడా ఇబ్బంది ఉంటుంది. యాక్చువల్లీ బయటకు ఇవ్వడం వల్ల నిజమైన రైతులకు నష్టం జరుగుతుంది. దయచేసి ఇది ఒకటి బయటకు సేల్ చేయడం అనేది ఒకటి, ఇది మన రైతులు స్వచ్ఛందంగా మానుకుంటేనే మనకి ఈ సమస్య అనేది పోతుంది. ఇంకా ఎన్ని టన్నులు తెచ్చినా ఇదే సమస్య ఏర్పడుతుంది. దయచేసి రైతులందరూ వేడుకునేది అదే. దయచేసి చుట్టాలకని లేదా ఒక 200 రూపాయలు 300 రూపాయల కోసం వేరే ఇతర మండలాలకు ఇవ్వడం వలన కూడా ఈ ఎఫెక్ట్ అనేది చాలా జరుగుతుంది. దయచేసి రైతులందరూ ఈ విషయంలో సహకరించగలరు. ఒక వారం రోజుల్లో కొరత లేకుండా కంప్లీట్గా ఒక 20 తారీఖు వరకు యూరియా సమస్య అనేది లేకుండా క్లియర్ చేస్తామని రైతులకు మేము ఈ పిఎస్సీ